యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామమ్మ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ, చాలా వరకు చూస్తూ ఉంటాము, హోమాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది. ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా హోమం చేయించుకుంటే అంత శుభం జరుగుతుంది అంటూ ఉంటారు. నేను వింటూ ఉంటాను మీ మాటల ద్వారా, ఎక్కువగా నిత్యము ఏదో ఒక దగ్గర హోమం చేస్తూనే ఉంటారు. ఎక్కడా చేయకపోయినా మన పీఠంలో అయినా సరే నిత్యం హోమం చేస్తూనే ఉంటారు. అసలు ఏంటి, ఎందుకు ఈ హోమానికి ఇంత ప్రాధాన్యత? మళ్ళీ ముఖ్యంగా హోమాల్లోకెల్లా చండీ హోమానికి ఇంకెక్కువగా ప్రాముఖ్యత ఉంది అంటుంటారు. ఒకసారి దాని గురించి వివరించండి. హోమం ఎందుకు చేసుకుంటాం అంటే, మనకి మామూలుగా మనం చాలాసార్లు వింటూ ఉంటాం, ఏదైనా ఒక పని చేస్తే అంటే ఈ పూజ చేసాం ఎందుకు అంటే దేవత తృప్తి చెందుతుంది అని చెప్తూ ఉంటారు. కానీ నిజంగా ఒకసారి చూసినప్పుడు మనం దేవతకి ఏదైనా ఇచ్చి తృప్తి చేయగలమా అని ఒక్కసారి మనం ప్రశ్నించుకున్నాం అనుకోండి, అంటే విశేష ఆహుతులు వేస్తే ఇది అవుతుందో, అసలు తృప్తి అన్నది దేవతకా లేకపోతే మనకా? అంటే ఇప్పుడు ఒక పువ్వు, కమలం పువ్వులతో పూజ చేసాం అనుకోండి, దేవత తృప్తి చెందింది అంటున్నారు. కానీ నిజంగా దేవతకి తృప్తా మనకి తృప్తా అని ఒకసారి ఆలోచిస్తే, అవి పెట్టడం వల్ల మనకు ఆనందం కలిగి మనం సాటిస్ఫైడ్గా ఉంటున్నాం, అందుకని చేస్తున్నాం. అంటే ఇక్కడ సాటిస్ఫాక్షన్ అన్నది కావాల్సింది ఎవరికి అంటే నేను అన్నదానికి తప్ప దేవత, ఎందుకంటే దేవత అంటేనే చాలా గొప్పదని అర్థం కదా. మరి ఇక్కడ ఎందుకు ఈ ప్రక్రియలన్నీ పెట్టారు అని అన్నప్పుడు, ఆ తృప్తి అన్నది మనం తెచ్చుకోవడం కోసమే. ఎందువల్ల మన లోపల శబ్ద స్పర్శ రూప రసగంధాలని 5 తన్మాత్రలు ఉంటాయి. ఈ 5 తన్మాత్రల్లో ఇప్పుడు మనం హోమం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, రూపము అనే తన్మాత్రను తృప్తిపరచడానికి హోమం చేస్తాం. ఈ రూప తన్మాత్ర అంటే ఏంటి అంటే, నార్మల్గా ఒక రకంగా చూస్తే మనకి బాడీ కాన్షియస్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే నా కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగున్నాయి, ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటానా, ఇలా ఇదంతా ఉంటుంది. ఆ రూపంతో చూస్తున్నంతసేపు మనం ఎక్కడికి వెళ్ళలేకపోతామని ఒకసారి గమనిస్తే మన లోపల మనం చూసుకోలేం. మన లోపల మనం చూసుకునే వరకు మనం ఎదగం. ఇక్కడ హోమం ఎందుకు పెట్టారు అసలు ప్రక్రియ అని ఒక్కసారి ఆలోచిస్తే, ఈ రూపతన్మాత్ర అని అన్నప్పుడు కూడా మనకు ఒకటి ఉంది చూడండి, ఏంటి అంటే దేవుడికి ఆకారం ఉందండి అన్నారు కొంతమంది ఋషులు మునులు. అవే కృష్ణుడు, రాముడు, కాళీ, ఈ రాశ్యామల, లేకపోతే వారాహి, శివుడు, ఇలా మనం బోల్డెన్ రూపాలు చెప్పారు. ఇటు వచ్చేసరికి కొంతమంది ఏం చెప్పారు అంటే, అసలు దేవుడికి ఆకారం లేదు, నిరాకారం అన్నారు. ఇప్పుడు మనలాంటి చిన్నపిల్లలు ఉన్నారు, మనకేం తెలియదు పాపం. ఎందుకు అంటే అసలు దేవుడికి ఆకారం ఉందా లేదా, వీళ్ళందరూ పూర్తిగా దేవుడిని అవపోసన పట్టారు కాబట్టి వీళ్ళకి రెండు రైటే తెలుసు నిజంగా. కానీ మనకి తెలియకపోవడం వల్ల మనలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే, అసలు దేవుడికి ఆకారం ఉందా లేదా అన్న స్థితి, అంటే మీమాంసలో ఉంటాం అనమాట. ఆ మీమాంస నుంచి బయటికి రావడానికి మళ్ళీ మన పెద్దలు ఏం చేశారు అంటే, మనకు ఒక క్లారిటీ ఇవ్వడానికి ఇచ్చిందే హోమం. ఈ హోమం ఏంటి అని అంటే, హోమము అన్నది మణిపూర చక్రానికి సంబంధించింది. నార్మల్గా మానవుడి యొక్క మణిపూర చక్రానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే, భయం అని ఒక లక్షణం ఉంటుందిట. ఆ భయానికి కారణం ఏమిటి అని అంటే, మనందరం అమ్మ పొట్టలోంచే వస్తాం. ఈ అమ్మ పొట్టలో ఉన్నంతసేపు పొట్ట చిన్నది, లోపలంతా చీకటి, మురికి వాసనలు, రక్తం, మాంసం అన్నీ ఏమిటంటే భయంకరమైన స్థితిలో కూడా చాలా హాయిగా ఒక గుడ్డు నుంచి ఒక పాపో బాబో కింద అయ్యాము అంటే, దానికి కారణం ఏమిటి అంటే మనకు ఒక భరోసా, మా అమ్మ నాతో ఉంది అంటే. అంత సెక్యూర్డ్గా ఆ పొట్టలో పెరిగాం మనం. తీరా 9వ నెల బయటికి రాగానే ఏమవుతుందిట అంటే, ఫస్ట్ కట్ చేసి తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం. ఆ కట్ చేసేసరికి ఏమవుతుంది అంటే, వచ్చిన ప్రదేశం అమ్మ పొట్ట లాంటి చిన్న ప్లేస్ కాదు, ఇంత పెద్దగా ఉంది. లోపల చీకటిగా ఉందా, ఇదంతా వెలుగ్గా ఉంది. దానికి తోడు ఇందులో ఏమో రక్తం, మాంసం, మురికి వాసనలు అన్నీ ఉన్నాయి. ఈ బయటకు వచ్చేసరికి ఏముంది, చాలా ఫ్రెష్గా హాయిగా ఆనందంగా డ్రైగా ఉంది. ఇదంతా కాదన్నట్టు మనం పుట్టామని చూడడానికి బోల్డన్ని ఆకారాలు వస్తాయి. బాబాయిలు, పిన్నులు, తాతయ్యలు అందరూ, వీళ్ళందరినీ ఇన్ని ఆకారాలు పొట్టలో ఎప్పుడూ చూడలేదు. ఇన్ని కొత్తగా చూసేసరికి మనకి ఎవరు లేరు, అమ్మ లేదు. ఎప్పుడైతే అమ్మ లేదు అన్న విషయం మనకు అర్థమైందో, ఇంత పెద్ద ప్రపంచంలో నేను ఒంటరి అని మొదలెడతా ఉంటా.
అంటే ఆ లోన్లీనెస్తోనే ఏమవుతున్నాం, ఎదిగిపోతున్నాం. ఎదిగిపోతున్నాం. ఆ ఎదిగిపోవడం వల్లే మనకి ఎంత మంది ఉన్నా చుట్టూ ఒంటరిగానే బతుకుతాం. సో ఈ పరిస్థితి మనకి పోతేనే అసలైన రూపం అంటే అర్థమవుతుంది. ఎందుకంటే భయం ఉన్నంతసేపు మనం లోపలికి వెళ్ళలేం. అవును. అందుకని చెప్పి వీళ్ళు హోమ ప్రక్రియ మీరు చూస్తే హోమంలో బోళ్ళన్ని ఆహుతులు వేస్తారు. పేలాలు, నువ్వులు, తెల్ల ఆవాలు, మళ్ళీ ఏంటంటే తోక మిరియాలు, ఈ ఆహుతులన్నీ ఏంటంటే మనలో ఉన్న వివిధ రకాల భయాలనే అందులో వేస్తున్నాం. ఇంకా ఈ భయం వల్ల ఏమొస్తుందంటే మనకి ఇంకో కొత్త కేటగిరీ వస్తుంది, కొత్త లక్షణం. ఆ లక్షణం పేరేంటంటే మనం ఎంత భయపడితే అంత అహంకారంగా మాట్లాడడం మొదలు పెడతాం. ఎందుకంటే భయం ఉన్నవాడే అహంకారంగా మాట్లాడతాడు. కానీ అమ్మ భయం ఉన్న వాళ్ళు పిరికి పిరికి వాళ్ళ ఉండరు. భయం ఉన్న వాళ్ళు ఏంటి గొప్పలు చెప్పడం మొదలెడతారు. ఎందుకంటే వాళ్ళ భయం ఎవరికీ తెలియకూడదు. ఇక్కడ ఆత్మన్యూనతాభావం అన్నా అహంకారం అన్నా ఒకటే ఇంచుమించు. ఏంటంటే నన్ను అందరూ ఒప్పుకోరు అనిపించినప్పుడు మనం ఏం మాట్లాడకుండా, అంటే ఈ సృష్టిలో అందరూ నన్ను ఒప్పుకోవాలి అనుకోవడం ఆత్మన్యూనతాభావం. ఎందుకంటే మనం చెప్పిన దానికి ఎదురు చెప్పకూడదు అనమాట. అది ఆత్మన్యూనతాభావం. అహంకారం అంటే నేను చెప్పిందే నువ్వు వినాలి అని డామినేట్ చేయడం, ఏదైనా అహంకారమే కదా. ఆ అహంకారంతో ఎప్పుడైతే మనం అందుకనే అక్కడ నెయ్యి వేస్తాం. ఆ నెయ్యి ఏంటి అంటే మన లోపల ఉన్న అహంకారానికి ప్రతీక. మన భయం అహంకారం ఎప్పుడైతే ఆ అగ్నిలో వేస్తున్నామో మీరు చూస్తే అగ్ని మొత్తం లోపల బూడిద అయిపోతుంది. ఆ బూడిద అంటే అర్థం ఏమిటంటే మామూలుగా బూడిద అంటే బూడిదే, కానీ మంత్రంతో బూడిద ఎప్పుడు కలుస్తుందో దాన్ని విభూది అని పిలుస్తారు. ఆ విభూది అంటే అర్థం తేజస్సు అని. ఇక్కడ ఏంటంటే మనలో ఉన్న భయాలు అహంకారాలు ఎప్పుడైతే వెళ్ళిపోతాయో మన లోపలికి ఏమొస్తుంది అంటే తేజస్సు వస్తుంది. ఆ తేజస్సు ఎప్పుడైతే రావడం మొదలుపెట్టిందో అగ్నికి రెండో లక్షణం ఉంది. ఫస్ట్ లక్షణం ఏంటి, రూపాన్ని మార్చింది. మీరు చూస్తే ఏమిటి అంటే మనం ఏం వేసినా సరే బూడిచ్చేస్తుంది. ఆ తలుపు వేయండి బూడిదవుతుంది, ఆవాలు వేయండి బూడిదవుతుంది. ఒక మనిషిని తీసుకెళ్లి వేసినా సేమ్ బూడిదే అవుతుంది. అంటే అర్థం ఏమిటి, ఆ రూపం అన్నది చేంజ్ అయిపోతుంది. ఇంకో లక్షణం ఏమిటి, రెండోది అగ్ని ఒకసారి ముట్టుకుందంటే అక్కడ ఆగదు, అలా పక్క వాటిని కలుపుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ప్రతిదాన్ని కలిపే లక్షణం అగ్ని ఉంది. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే మన లోపల ఎప్పుడైతే తేజస్సు రావడం మొదలు పెట్టిందో అప్పుడు మనం స్లోగా ప్రకృతితో కలవడం మొదలు పెడతాం. ప్రకృతితో కలవడం మొదలు పెట్టడం అంటే ఏంటంటే ఈ ప్రకృతిలో కనిపించే ప్రతిదీ కూడా నాకు తల్లి స్వరూపమే, ప్రకృతి మొత్తం అమ్మ స్వరూపం అని అర్థమయ్యేటట్టు. అది ఎప్పుడైతే స్లోగా అర్థమవడం మొదలెట్టిందో మనలో తేజస్సు పెరగడం మొదలుపెట్టిందో ఒకటి అర్థమవుతుందిట. ఏంటి అంటే నీరు మామూలుగా తీసుకున్నాం అనుకోండి, ఒరిజినల్గా నీటికి ఆకారం ఉంటుందా? ఉండదు. ఒక గ్లాసులో పోస్తే అది గ్లాస్ ఆకారం నీటి ఆకారం అంటున్నారు. ఒక చెంబులో పోస్తే చెంబు ఆకారం నీటి ఆకారం, గిన్నెలో పోస్తే గిన్నె అంటున్నారు. అంటే నీటికి ఆకారం దేన్ని బట్టి నిర్ణయిస్తున్నాం అని అంటే పాత్రని బట్టి నిర్ణయిస్తున్నాం. అదేవిధంగా దేవుడు అన్నది ఒక శక్తి, దానికి ఆకారం లేదు. కానీ ఎవరైతే దేవుడికి దగ్గర అవుతూ ఉంటారో వాళ్ళ ఆకారమే ఎవరి ఆకారం కింద మారుతుందిట, భగవంతుడి ఆకారం కింద. అందుకే ఇప్పుడు మీకు అర్థమైందా మన హిందూ ధర్మంలో ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారండి అని ఎక్కిరించకూడదు. ప్రతి దాంట్లోనూ దైవత్వాన్ని చూడడం, మనలో మనం దైవత్వాన్ని నింపుకోవడమే మనకు హోమం నేర్పిస్తోంది. అంటే ఈ సృష్టి అంతా దైవ స్వరూపమే. తల్లంటే దైవం అనే కదా చెప్తున్నారు. ప్రకృతి అంతా అమ్మ స్వరూపం అని తెలుసుకున్నాం అంటే ప్రకృతిలో అణువణువు దేవతని చూడగలుగుతున్నాం. ఆ దేవతను మళ్ళీ ఎవరిలో నింపుకోగలుగుతున్నాం, మనలో నింపుకోగలుగుతున్నాం హోమం ద్వారా. అందుకని హోమం అంతా ప్రాముఖ్యం. అయిన తర్వాత ఏంటి అని అంటే ఆ దేవత యొక్క లక్షణాలు ఎప్పుడైతే మనలోకి వచ్చాయో, మనలో ఉన్న రాక్షస లక్షణాలు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయాయో అప్పుడు మనం అనుకున్నవన్నీ మంచిగా సాధించగలం. కాబట్టి హోమం ఎందుకు, రాక్షస లక్షణాలు అంటే ఏమీ లేదు, మనలో ఉన్న బద్ధకం, మనలో ఉన్న కోరికలు, మనలో ఉన్న ఈర్ష్య, మనలో ఉన్న కోపం, ఇవన్నీ రాక్షసులు కదా. దేవుడి లక్షణం ఎప్పుడొచ్చిందో ఈ రాక్షసులందరూ ఏమవుతారు, బయటకు వెళ్ళిపోతారు. ఇంకా చండీ హోమం ఎందుకండి అంత ప్రాముఖ్యం అంటే, చండీ అమ్మవారు కూడా మణిపురానికి సంబంధించిన దేవతే. అంటే ఈ చక్రాలకి ఒక్కొక్కళ్ళు అధిదేవతలు ఉంటారు. మన నాభిస్థానానికి అధిదేవత ఎవరు అంటే చండీ. హోమము అక్కడే స్టార్ట్ అవుతుంది, ఈవిడ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఇది అందుకని ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే మన శరీరం మొత్తానికి శక్తి క్షేత్రం ఏంటి అంటే నాభే. ఇక్కడి నుంచే పవర్ అన్నది మొత్తం దేహం అంతటికీ అందుతుందంటారు. ఆ నాభిలో చండీ ఉండడం వల్ల మన ఆత్మశక్తి ఎప్పుడైతే పెరిగిందో మన యొక్క
ఎనర్జీ అన్నది మారుతుంది. మారుతుంది. ఇక్కడ అందులో చండి అంటే ఏంటి అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు అమ్మవార్ల యొక్క సమిష్టి స్వరూపమే చండి. ఉమ్, ఈ ముగ్గురు అమ్మలు మన లైఫ్లో మనకి ఎంత అవసరమో మనకే తెలుసు. అవును. ఎందుకంటే శక్తి లేకపోయినా తాళలేం, ఐశ్వర్యం లేకపోయినా ఉండలేం, అవును. జ్ఞానం జ్ఞానం లేకపోతే లేకపోయినా అసలే ఉండలేం. అవును. కాబట్టి ఈ 3 శక్తులు మనకి చాలా అవసరం. ఉమ్, ఇక్కడ ఏంటి అంటే లక్ష్మీ రూపంలో అమ్మ ఏం చేస్తుందిట అంటే ప్రతి క్షణం మనకు ఒక రీసోర్స్ ఇస్తూనే ఉంటుందిట. ఉమ్, లక్ష్మీదేవికి తన పిల్లలంటే చాలా ఇష్టం. ఎందువల్ల లక్ష్మీదేవి మనకు వనరిస్తుంది అంటే మొత్తం ఈ సృష్టి అంతటికి స్థితికారకుడు ఎవరు? విష్ణుమూర్తి. అవును. ఆయన భార్య అంటే రాజపత్ని ఆవిడ. కాబట్టి మొత్తం రాజ్యంలో ఉన్న పిల్లలందరూ ఆవిడ బిడ్డలే కదా. అంతే. అందుకని ప్రతి బిడ్డకి ఆవిడ ఏం చేస్తుందిట ప్రతి క్షణం ఏదో ఒక రీసోర్స్ ఇస్తూ ఉంటుంది. అవును. అది నాదే అని ఎవరైతే పట్టుకుంటారో వాడేమవుతాడు లైఫ్లో? ఎక్కడ ఆగడం లేదు, ఎక్కడ వాడు అక్కడికి వెళ్ళిపోతాడు. ఎవరైతే అది నాది కాదేమో అనుకుంటాడో, ఎందుకంటే మానవుడికి ఒక లక్షణం ఉంటుంది, వాడిది అంటే స్ట్రైట్గా అలాగే రావాలి. మీరు ఏ పని చేస్తున్నారో ఆ విధంగా వస్తేనే మీదనుకుంటారు. కానీ ఇక్కడ అన్నీ ఒకేలా రావు. ఎలా వచ్చినా మీకు అనుకూలంగా మార్చుకునే స్థితి ఏదైతే ఉందో అదే మీ సక్సెస్ అన్నది. సో అది మనకి తెలియాలి అంటే వచ్చింది నాదే అన్న స్ఫురణ. అంటే నా దగ్గరికి ఏది వచ్చినా సరే నాది కాందేది నా దగ్గరికి రాదు. అది తెలిసే స్థితి ఎవరిస్తారు అంటే కాళీ. ఎప్పుడైతే మన ఎనర్జైజ్ చేస్తుందో అప్పుడు ఏమర్థం అవుతుంది? లక్ష్మీదేవి ఇచ్చిన ప్రతి వనరుని ఇది నాదే అని యాక్సెప్ట్ చేసే స్థితి కాళీ ఇస్తుంది. నాదే అని యాక్సెప్ట్ చేస్తే సరిపోతుందా? సరిపోదు. మళ్ళీ దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. అంటే జ్ఞానం ఉండాలి కదా. ఆ జ్ఞానాన్ని ఎవరిస్తారు అంటే సరస్వతి అమ్మవారు. కాబట్టి ముగ్గురు కలిసిన స్వరూపం. ఈవిడొక్కరిని కొలిస్తే ఏంటి అంటే ఆ 3 శక్తులు ఎప్పుడైతే మనలోకి వచ్చాయో మన లైఫ్ అన్నది ఏ పదం వైపు వెళుతుంది అంటే విజయ పదం వైపు వెళుతుంది. అందుకని చండీ అమ్మ అంత ప్రాముఖ్య. దానికి తోడు ఏంటి అంటే చండీ సప్తసతి 13 అధ్యాయాలు కూడా ఏంటి అంటే రాక్షసులకి దేవతకి జరుగుతున్న యుద్ధమే. ప్రతిసారి అదే కదా, రక్తబీజులతో ఎలా ఫైట్ చేసావు, లేకపోతే శుంభులతో ఎలాగా, మధుకైటబులతో అంటే ఆ ఫైటింగ్ అక్కడ ఆ యుద్ధాన్ని చూపించడానికి కారణం ఏమిటి అంటే అక్కడ మన రాక్షసులు దేవత అంటే ఏంటంటే మనలో ఉన్న రాక్షస లక్షణాలు దైవ లక్షణాలు ఏం చేస్తూ ఉంటాయి? కలిసిపోతాయి, ఎప్పుడు దెబ్బలాడుకుంటూనే ఉంటాయి. ఏంటంటే మనలో ఒక మంచివాడు కూడా ఉంటాడు, ఎట్ ది సేమ్ టైం చెడ్డవాడు కూడా ఉంటాడు. ఈ చెడ్డవాడు ఏంటి అంటే ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు, కొంట పని. ఈ మంచివాడు ఏం చెప్తూ ఉంటాడు? ప్రతిసారి వద్దు అని చెప్తూ ఉంటాడు. ఆ వద్దు అన్నది ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు చెడ్డవాడి రాక్షసుడి కింద వెళ్ళరు. కానీ 99.9% ఏంటి అంటే మన మైండ్ ఏం చెప్తుందో అదే వింటాం మనం. అవును. కానీ ఇక్కడ వినాల్సింది ఎవరిని? మన హృదయాన్ని వింటే. అందుకే చూడండి ఆత్మసాక్షిగా అంటారు. ఎందుకంటే ఇది ఎప్పుడు సాక్షిభూతంగా చెప్తూనే ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్నావని. దీని మాట విన్నావా మంచిగా పైకి వస్తాం, దీని మాట విన్నావా ఎప్పుడు ఫైటింగే ఏర్పడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి గెలుస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఆ చండీ సప్తసతిలో ఆ యుద్ధం గురించి మనం అంటే దేవి మహాత్యం అని కూడా చెప్తారు. ఆ దేవి మహాత్యం గురించి వర్ణిస్తూ ఉంటే స్లోగా ఈ లోపల యుద్ధం ఆగిపోతుంది. ఎప్పుడైతే ఎందుకంటే ఆత్మశక్తి ఎప్పుడైతే పెరిగిందో మనలో దైవిక లక్షణాలు పెరుగుతాయి. దేవత యొక్క లక్షణాలు ఎప్పుడైతే పెరిగాయో స్లోగా రాక్షసులు అన్నవాళ్ళు బయటకు వచ్చేస్తారు. బయటకు ఎప్పుడైతే వచ్చారో ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మానవుడికి ఏమున్నా లేకపోయినా ప్రశాంతంగా ఉండడం. నిజంగా ఆ ప్రశాంతత అన్నది వస్తుంది చండీ పారాయణ అయినా హోమం అయినా. దానివల్ల ఏంటి అంటే దానికి తోడు ఇందాక చెప్పినట్టు ముగ్గురు అమ్మవార్ల యొక్క స్వరూపం అవ్వడం వల్ల మనం ఏంటంటే ఆవిడ ఒక్కరిని కొలిస్తే చాలు, ముగ్గురు అమ్మలు మనతో ఉండి ఆవిడ వనరులు ఇస్తోంది. ఈవిడది నాదే అని తెలుసుకునేటట్టు అంటే స్ఫురణ ఎప్పుడు మర్చిపోకుండా చేస్తోంది. ఈవిడ దాన్ని మళ్ళీ మనకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలో ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది. ఎప్పుడైతే ఆ 3 మన దగ్గర ఉన్నాయో తప్పకుండా మనం ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. అందుకని చండీ అంత పవర్ఫుల్. దానికి తోడు ఇక్కడి నుంచి శక్తి వస్తుంది కాబట్టి ఆవిడ అదే చక్రాన్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఓపెన్గా ఉన్నామో, ఎందుకంటే అందులో మంత్రంలో కూడా విచ్చే అని అంటారు. విచ్చే అంటే అర్థం ఏమిటి? ఈ మణిపూర్ చక్రం అనేది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో
ప్రకృతితో మనం కలవడం మొదలు పెడతాం. ప్రకృతితో ఎంత కలుస్తామో అంత ప్రకృతి శక్తులన్నీ మనం అంటే ప్రకృతిని యాక్సెప్ట్ చేస్తే చాలు, ప్రకృతి శక్తులన్నీ మన లోపలికి వచ్చి మనలో ఉత్సాహం అన్నది పెరుగుతుంది. ఎంత ఉత్సాహంగా ఉంటామో అంత ఎక్కువ పని చేస్తాం, ఎంత బాగా పని చేస్తామో అంత సక్సెస్ అవుతాం, ముందుకు వెళ్తాం. అదే అయితే అమ్మా అనుకుంటారంటే ప్రతి ఒక్కరు ఈ హోమాలు ఇలాంటివి చేసుకోవాలని, కానీ పూజ చేసుకున్నంత ఈజీగా హోమం చేసుకోలేము. మనసులో చేసుకోవాలనే సంకల్పం ఉన్నా సరే ముందుకెళ్ళలేకపోతుంటాం కొన్ని సందర్భాల్లో. అంటే మాకంతా మంచి జరుగుతుంది, మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి కావాల్సింది డబ్బు ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ మనశ్శాంతి, ప్రశాంతంగా నిద్ర పట్టాలి. ఈ ఆలోచనలతో అసలు నిద్ర లేని రోజులు ఎన్నెన్నో ఉంటున్నాయి ప్రతి ఒక్కరికి కూడా. అయితే ఈ చండీ హోమం కూడా సామూహికంగా చాలా తక్కువగా చేస్తుంటారు. మీరు చెప్పారు ఇంతకు ముందర చండీ హోమం 108 హోమకుండాలతో చేస్తున్నాము అని చెప్పి. అంటే ప్రతి ఒక్కరూ ఇలా మేము సొంతంగా చేయలేము అనుకునే వాళ్ళని ఉద్దేశించా, అంటే సమాజ శ్రేయస్సు కోసమా, దేనికోసం మీరు ఆ సామూహికమైన చండీ హోమం చేస్తున్నారు? ఏంటంటే అమ్మ, సామూహికంగా ఏ పని చేసినా సరే, ఎందుకంటే ఐకమత్యమే మహాబలం అని అంటారు కదా. ఐకమత్యంగా ఏ పని చేసినా సరే మన భూమికి చాలా మంచిది. భూమికి ఎప్పుడైతే శక్తి బాగా, అంటే మంత్రశక్తి, ఎందుకంటే మన భూమిని ఏమని పిలుస్తారో మీకు తెలుసు, భారతదేశాన్ని కర్మభూమి అని పిలుస్తారు. ఎందుకు అని అంటే ఇక్కడ ఋషులు మునులు చేసిన ఆ యొక్క ఆ తపస్సులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే మనందరం ఇంకా ఇప్పుడు ఇలా ఉన్నాము. అంటే ఎందుకంటే మన విద్య మన ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. అందుకే ప్రపంచ దేశాలకు గురువుగా భారతదేశాన్ని చెప్పడానికి కూడా కారణం. అంటే అంత మంచి శక్తులున్న ఆ మంత్రంతో ఏమవుతుంది అంటే, మంత్రం మనం ఎంత జపిస్తామో అంత సూర్యశక్తితో మనం కనెక్ట్ అవుతాం. సూర్యుడు ఎప్పుడు ప్రాణాధారకుడు. మన ప్రాణశక్తిని ఎప్పుడైతే పెంచాడో దాని ద్వారా ఏమవుతుంది అంటే మనం అనుకున్నవన్నీ సాధించగలుగుతున్నాం. ఫస్ట్ అన్నిటికంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది ఎవరి వల్ల వస్తుంది అంటే సూర్య భగవానుడి వల్లే వస్తుంది. అందుకే ఆ మంత్రం అనేది ఏం చేస్తుంది, ఆ సౌరశక్తిని మన్ని కలుపుతోంది. ఇలా సామూహికంగా అందరం కలిసి చేయడం వల్ల ఏంటి అంటే మనతో పాటు మన భూమికి కూడా మంచిది. అందుకని ఇప్పుడు ఏంటి అంటే మనం చేస్తున్న కార్యక్రమాల్లో ఇప్పటి వరకు 108 హోమగుండాలతో చాలాసార్లు చేసాం. ఒక్కసారి చేసాం 1008 హోమగుండాలతో లాస్ట్ ఇయర్ డిసెంబర్ 8వ తారీఖున. అది అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ 10వ తారీఖున మనం చేసుకుంటున్నాం. అది ఏమిటి అంటే ఆ 1008 హోమగుండాలతో 10,000 మంది కూర్చుని. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది చేస్తే అంత భూమికి మంచిది. అవును, అందులో మనం అనుకుంటున్నది కూడా భూమికి శక్తి రావాలని, అంతే తప్ప మనం ఏదో స్వార్థంగా ఇది కావాలని అది కావాలి. ఎందుకు అని అంటే ఎప్పుడు చెప్తారు కదా, పని చేయి కానీ ఫలితం ఆశించుకొని. ఎందుకు ఫలితం ఎప్పుడు ఆశించామో మనం దాన్ని లిమిట్ చేసేస్తున్నాం. అంటే నాకు ఇది కావాలి అన్నాం అంటే వచ్చే ఫలితాన్ని మనం ఇంతే చేసేస్తున్నాం. అదే కనుక మనం వదిలేస్తే మన భూమి అంతా బాగుంటే దాంతోపాటు మనం కూడా ఏమవుతాం, బాగుంటాం అంతే. ఎందుకంటే మన ప్రపంచం బాగుంటే మనం బాగుంటాం. ఆ ఉద్దేశంతో మాత్రం చేస్తున్నది ఈ చండీ హోమం. ఇది అంటే ఎన్ని రోజుల కార్యక్రమం అమ్మా? ఇది 3 రోజులు. మొదటి రోజు 8వ తారీఖున ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్లో జరుగుతుంది. ఇది మొదటి రోజు 8న ఏంటి అంటే సామూహిక లలితా సహస్ర పారాయణ. ఈ లలితా సహస్ర పారాయణ కూడా ఏంటి అని అంటే మన ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి 240 days చేస్తున్నాము. ప్రతిరోజు యూట్యూబ్లో లైవ్ 5 to 6 అవుతుంది. అదేవిధంగా ఈ లాస్ట్ కార్యక్రమం కింద 8వ తారీఖు అందరం కలిసి కూర్చుని సామూహికంగా చేస్తున్నాం. ఇది ఎందుకు అని అంటే మామూలుగా లలితా సహస్రనామాలు చదవడం అందరూ బట్టి పట్టి చదివేసి నాకు లలితా సహస్రం వచ్చు, నేను చదువుతున్నాను, అది కాదు లలితా సహస్రం అంటే. ఎందుకు అంటే ఇప్పుడు మీ అమ్మగారు నాకు వచ్చండి మా అమ్మని చదివాను అని మీరు చెప్పగలరా? లేదు. ఎందుకంటే అమ్మని అనుభవించాలి. చదవడం, చెప్పడం, రాయడం ఏమిటి అది కాదు కదా. కాబట్టి ఆ అమ్మని అనుభవించాలి అన్న ముఖ్య ఉద్దేశంతోనే మేము చేస్తున్నది ఏంటి అంటే అక్కడ 360 అంటే 183 శ్లోకాల్లో అమ్మ గురించి వర్ణించారు వాళ్ళు. ఫస్ట్ 60 శ్లోకాలు మీరు చూస్తే అమ్మవారి యొక్క స్థూల దేహాన్ని వర్ణించారు. అవును, ఏంటి అంటే కళ్ళు ఇలా ఉన్నాయి, ముక్కు ఇలా ఉంది, నోరు ఇలా ఉంది, ఇవన్నీ ఎందుకు చెప్పారు ఒకసారి ఆలోచిస్తే ఏమనుకుంటాం మనం, ఆవిడ సౌందర్యాన్ని వర్ణించినట్టు అనిపిస్తోంది. కానీ అక్కడ ఒక జ్ఞానం ఉంది ప్రతి దాంట్లోనూ.
సపోజ్ చూడండి ఏమన్నారు, చలన్మీ నాభలోచన అంటే అర్థం ఏమిటి, కళ్ళు చేపల్లా ఉన్నాయండి అన్నారు. అంటే వాళ్ళు చెప్పింది ఏంటి, జలంలో ఉండాల్సిన చేపలు వచ్చి ఇక్కడ కదులుతున్నాయా అన్నట్టున్నాయా కళ్ళు అని చెప్పారు. వసిన్యాది వాగ్దేవతలు చాలా అందంగా, నిజంగా అంత అందమైన కళ్ళు అనడం ఒకటైతే, అక్కడ చేపలతో పోల్చడానికి, అందుకే అమ్మని మీనాక్షి అని కూడా అంటారు మీరు. చేపలతో పోల్చడానికి కారణం ఏమిటి అంటే, చేపకు ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఏమిటి అంటే ఎప్పుడు అది ముందుకే చూస్తూ ఉంటుంది, అంటే డీవియేట్ అవ్వదు, దానికి ఫోకస్ చాలా ఎక్కువ అనమాట. అంటే మన కళ్ళకి ఏముండాలి, ఫోకస్ అనేది ఎప్పుడు ఉండాలి, మనం ఇష్టమైన డీవియేట్ అయిపోకూడదు. మీరు చేయాలనుకున్న పని ఖచ్చితంగా మీకు ఒక అభిప్రాయం, నిర్ణయం ఉండాలి. అది కళ్ళు చెప్తున్నాయి. ఇప్పుడు పెద్ద చూడండి, ఇది లోపల పళ్ళ గురించి చెప్పారు. ఏమన్నారు, శుద్ధ విద్యాంకురాకార ద్విజపంతి ద్వయోజ్వల అన్నారు. అంటే అర్థం ఏమిటి అంటే, ఆ పళ్ళు వరుసలు రెండు చూస్తే ఎలా ఉన్నాయటంటే శుద్ధ విద్య, అంటే అంత మామూలుగా తెల్లగా ఉన్నాయని చెప్పేయచ్చు కదా. శుద్ధ విద్యతో ఎందుకు పోల్చారు అంటే, నిజమైన విద్య, జ్ఞానం ఏంటి, సత్యమైన విద్యతో ఎందుకు పోల్చారు అని అంటే, ఎప్పుడు ఈ పళ్ళు కదులుతుంటేనే మనం మాట్లాడేవన్నీ బయటకు వస్తాయి. అంటే నిజమే మాట్లాడు తల్లి, ఎప్పుడు జ్ఞానమే చెప్పు, అక్కర్లేను మాట్లాడుకో అని పళ్ళు చెప్తున్నాయట. మళ్ళీ చూడండి, పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలబు అంటే ఆవిడ బొగ్గలు ఎలా ఉన్నాయట అంటే కెంపుల్లా మెరుస్తున్నాయి అన్నారు. పద్మరాగ శిలలు అంటే ఏంటి, కెంపులు. ఆ కెంపుకు ఒక లక్షణం ఉంటుంది, మీరు చూస్తే ఆ మంచి జాతిరత్నం కెంపు చూస్తే ఇటు సైడ్ నుంచి చూస్తే అటు సైడ్ మన ముఖం కనిపిస్తుందిట. అంటే దాని అర్థం ఏమిటి అంటే, దవడలు చూడండి కదులుతూ ఉంటాయి కదా మాట్లాడుతుంటే, అంటే అంత ట్రాన్స్పరెన్సీ, అబద్ధాలు ఆడకూడదు అనమాట, ఎప్పుడు నిజం చెప్పాలి, ఓపెన్ గా ఉండాలి. అది చెప్తున్నాయి దవడలు. అంటే ఒక్కొక్క పార్ట్ అంత బాగా. అమ్మవారిని ఏమైనా చుబుక శ్రీ విరాజిత అంటే గడ్డం చాలా తేజవంతంగా ఉంది అన్నారు. ఎందుకంది అది చెప్పారు అంటే, చూడండి కంఠంలోంచి శబ్దం వస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి నేలిక్కి రాగానే జిహ్వ చాపల్యంతో అబద్ధాల కింద మారిపోతుంది. ఇది తేజస్సుగా ఉంటే ఏమవుతుంది అంటే, ఆ అబద్ధం కాస్త నిజం పలుకుతుంది. అంటే అలా ఒక్కొక్క దాని గురించి అమ్మవారి ఏ పార్ట్ గురించి వర్ణించినా అక్కడి నుంచి ఒక్కొక్క జ్ఞానం మనం నేర్చుకుంటూ వెళ్తున్నాం. అదేవిధంగా రెండోసారి వచ్చేసరికి చూడండి, ఆవిడ సూక్ష్మ శరీరాన్ని వర్ణించడం మొదలుపెట్టారు. ఆ సూక్ష్మ శరీరం గురించి కూడా అంతేను. మనం తత్వంలోకి ఎలా పంచప్రేత సనాసీన ఏది చూసినా సరే ఒక్కొక్క దగ్గర మనం నేర్చుకుంటూనే లోపలికి వెళ్తున్నాం. అంటే తత్వం నేర్చుకుంటూ లోపలికి వెళ్ళడం. ఎందుకంటే స్థూల దేహాన్ని శుద్ధి చేసుకుని ఒక్కొక్కటి ఎలా జ్ఞానవంతంగా అవ్వాలో ఫస్ట్ 60లో నేర్చుకుంటే, రెండో 60లో సూక్ష్మదేహాన్ని శుద్ధి చేసుకుంటే ఏమవుతుంది అంటే, నిజమైన ఆధ్యాత్మికత అంటే అర్థం మనకు తెలుస్తుంది. ఎందుకు ఆధ్యాత్మికత అంటే మనకు తెలుసు, ఇది వేస్తేనే దేవుడికి, ఇది చెయ్యకపోతే దేవుడికి కాదు, అసలు కాదు. పత్రం పుష్పం ఫలం తోయం, నువ్వేమిచ్చినా ఇవ్వకపోయినా నీ మనస్సు శుద్ధిగా ఇవ్వాలి. అదొక్కటి ఇవ్వనప్పుడు మీరు ఏం చేస్తే ఏమిటి ఉపయోగం ఉంది దేవుడికి? అది మనకు అర్థమయ్యేటట్టు, ఎందుకంటే ఇలా చెప్తే రాదు, ఓన్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే. ఎందుకంటే పుస్తకాలు చదివాం, అదంతా ఇన్స్పిరేషన్. అది ఏమనుకుంటే చదివినంతసేపు బాగా ఇన్స్పైర్ అవుతాం, అది నేనేనేమో అనిపిస్తుంది. సపోజ్ రామాయణం చదివితే రాముడు మనం అనిపిస్తుంది, సీత మనం అనిపిస్తుంది, భరతుడు మనం అనిపిస్తుంది, రావణాసుడు మనం అనిపించదు కదా. ఆయన ఎంత గొప్ప భక్తుడైనా, ఎందుకంటే మనం ఎప్పుడు హీరో క్యారెక్టర్తోనే లింక్ అవుతాం. కానీ నిజంగా మనలో ఉన్నది హీరో క్యారెక్టరా కాదో ఎలా లేదు, విలన్ క్యారెక్టరే ఉంది. సో ఈ విలన్ క్యారెక్టర్ని హీరో కింద మార్చుకోవాలి అంటే తప్పకుండా మన లోపల దైవత్వం రావాలి. మన ఎదుగుదల అన్నది ఎప్పుడూ సూక్ష్మదేహం ఎంత శుద్ధిగా ఉంటుందో అంత బాగా. చాలామంది ఏంటంటే వాళ్ళు ఏమి ట్రిక్స్ చేయక్కర్లే, జస్ట్ మీరు ప్యూర్గా ఉంటే చాలు ఎదుగుతారు. మనం ఏం ట్రిక్స్ చేయక్కర్లే ఎవరితో. ఆ ప్యూరిటీ అన్నది ఈ నెక్స్ట్ 120 వరకు ఇస్తాయి మనకి. ఆ తర్వాత 121 నుంచి మళ్ళీ 180 వరకు ఏంటి అంటే మన ఆలోచన స్థితిని మారుస్తాయి. దాన్నే కారణ శరీరం శుద్ధి. అప్పుడు పెద్ద పెద్ద ఆలోచనలు ఎప్పుడు వచ్చాయో, అందుకే లాస్ట్ నామం చూడండి ఎంత బాగా చెప్పారో, అనఘా అద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని. అనఘాదేవి కింద వచ్చి ఏం చేస్తుందిట, అద్భుత చరిత్ర సృష్టించేటట్టు చేస్తుంది. ఎలా అంటే మన లోపల ఆలోచనలు ఎప్పుడు మారాయో, మీరు ఎంత గొప్ప ఆలోచన చేస్తే మీరు అంత గొప్పగా ఎదుగుతారు కదా. అది నెక్స్ట్
60 చెప్తున్నాయి. ఈ 3 దేహాలు శుద్ధైన తర్వాత ఏదైతే ఉందో అదే నిజమైన లలితాదేవి స్వరూపం. ఏం చెప్పారు? అభ్యాసాతి సేజ్ఞాత షడద్వాతీత రూపిణి అంటే అర్థం ఏమిటి అంటే అభ్యాసం చెయ్యగా 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 ప్రతిరోజు నీ గురించి కొత్తగానే తెలుస్తూ ఉంటుంది. ఈవేళ ఇది అనుకున్నాను, ఇదేనా అంటే కాదు, ఎందుకంటే అది విశ్వవ్యాపక చైతన్యం. నేనెంతున్నాను, ఇంతే కదా ఉన్నాను, ఈ రోజు ఇలా అర్థం చేసుకున్నాను, రేపు వెళ్ళేసరికి ఆ చైతన్యంలో ఇంకో కోణం కనిపిస్తోంది. అందుకని అభ్యాసం చేసిన కొద్దీ బోళ్ళంత అర్థమవుతుంది నీ గురించి. ఎలా అంటే అవ్యాజ కరుణామూర్తి రజ్ఞానద్వాంత దీపిక, నీతో ఎంత అభ్యాసం చేస్తే అంత నువ్వేమిస్తున్నావు అంటే చాలా 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 తేలిగ్గా, నీకు ఎంత కరుణ అంటే అమ్మ మా పైన, చాలా తేలిగ్గా నువ్వు జ్ఞానాన్ని ఇచ్చేస్తున్నావు. అది కూడా ఏం జ్ఞానం అంట? రా అనే జ్ఞానం. ఎందుకంటే జ్ఞానానికి ఫైనల్ బీజం రా అని చెప్తా అంటే అగ్ని బీజం. ఆ అగ్నిలో ఉన్న పూర్తి జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తుంది. ఎవరు అంటే ఏమన్నారు? ఆబాల గోప విదిత సర్వానుల్లంఘి శాసన. అందరి దగ్గర విన్నాము ఏమిటి అంటే ఆవిడ ఏదైనా సరే క్రాస్ చేయగలదు అని. అంటే అర్థం ఏమిటి అని అంటే మనం ఇప్పుడు చూడండి, చాలామంది ఇది చెయ్యి, ఈ రూల్ ఇలాగే చేయాలి, ఆ రూల్ అలా కాదు. మనం ఏదైనా ఆ టైం ప్రకారం అక్కడ వచ్చిన సిచ్యువేషన్లో మార్చుకుంటూ వెళ్ళొచ్చు. ఆ మార్చుకునే స్థితి ఎవరు అంటే మళ్ళీ ఆవిడే. ఆ తర్వాత ఎవరండి ఇంతకీ ఈవిడంటే శ్రీచక్రరాజనిలయ శ్రీమద్ త్రిపుర సుందరి. ఆ శ్రీచక్రం మధ్యలో కూర్చుని ఉంటుంటే ఈవిడ పేరు త్రిపుర సుందరి. త్రిపుర సుందరి అంటే ఏమిటి? 3 పురాల్ని పరిపాలించే అందగత్తే. సుందరి అంటే అందగత్తి కదా. 3 పురాల్లో ఏదైతే అందవిహీనత్వం ఉందో అది తీసేసి అందాన్ని ఇస్తుంది. ఆ 3 పురాలు ఏంటంటే శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ, ఇది ఒక పురం. కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి అంటే ఈ బాడీ ఒక పురం. శక్తి కూటైక తాపన్న కట్టెదో భాగదారిని, ఆ చివరి పాదాల వరకు ఉన్నది 3వ పురం. ఈ 3 పురాల్లో ఒకటి వాగ్భవ కూటం, కామరాజకూటం, శక్తి కూటం. ఈ 3 పురాల్లో ఏదైతే డిఫెక్ట్లు ఉన్నాయో అవన్నీ తీసేసి వాటిలో ఉన్న బ్యూటీ ఏదైతే ఉందో దాన్ని పైకి తీస్తుంది. ఎవరు అంటే ఆవిడ ఎలా ఉంటుంది అంటే శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. శివుడు శక్తి కలిసిన అర్ధనారీశ్వర స్వరూపంలో ఉంటుంది. ఏం నేర్చుకోవాలి అంటే మనం ఏమనుకుంటాం అంటే నేను ఆనందంగా ఉండాలి అంటే ఒక సోఫా కొనుక్కుంటే హ్యాపీగా ఉంటానని కొనుక్కుంటాం, తర్వాత కారు కొనుక్కుంటే హాయిగా ఉంటామని కొనుక్కుంటాం, ఇల్లు అన్నీ కొనుక్కుంటున్నాం. ఏదైనా పెర్మనెంట్గా ఆనందాన్ని ఇచ్చేసిందా? ఓసారి కొనుక్కుంటే నాకు ఇంక హ్యాపీ పోదు అన్న ఆనందం ఏదీ లేదు. అన్నీ టెంపరీవే. అంతే. ఆ టెంపరీ నుంచి పెర్మనెంట్ ఆనందం నాకు కావాలంటే అసలు ఏముండాలి, నేనేం సంపాదించాలి అంటే 2 సంపాదించాలట. ఒకటి ఏంటంటే శక్తి, 2 జ్ఞానం. అదే శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. శివుడు ఎప్పుడు జ్ఞానాన్ని ఇస్తే అమ్మ ఎప్పుడు శక్తి ఇస్తుంది. ఆ శక్తి జ్ఞానం కలిసి ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళే ఆనందంగా ఉంటారు. అదే ఆ లలిత చెప్తుంది. అందుకని ఏంటి అంటే మొత్తం ఈ 3 దేహాలని శుద్ధి చేసుకుంటుంది. అందుకని నేను లలితా శాస్త్రం చదువుతున్నాను. నేను నువ్వు ఎందుకు చదువుతున్నావు? నీ అహంకారం పోవడానికే 3 బాడీల్లో. ఇంకా నువ్వు ఆ కౌంట్ మీద లేకపోతే నేను ఇంత చేసేస్తున్నానేమో అనుకుంటున్నావు అంటే అహంకారం ఎక్కడ పోయింది? లలితలా ఎలా మారమ్మా? లెక్క అవసరం లేదు. ఎంత ఇష్టంగా ఎంతసేపు చేసుకోవాలనిపిస్తే ఎందుకు చేస్తున్నా అంటే నేను లలితలా మారడానికి. అప్పుడు లలితలా మారితే మీరు ఎంత మంచిగా ఉంటారు. అవును. అంతేగాని ఈ లెక్కలు, ఈ పత్రాలు ఇవన్నీ అవసరం లేదు. కరెక్ట్. మీరే లలిత అయినప్పుడు మీరు ఇంకోళ్ళకి ఏం చేస్తూ ఉంటారు? అభయం ఇస్తారు కదా. ప్రతి ఒక్కళ్ళు మనలో మనం అమ్మవారిని చూసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అమ్మవారిని చూడగలరు. అంటే ఫస్ట్ ఏంటంటే టేస్ట్ తెలియాలమ్మా, స్వీట్గా ఉంటుందని. అందుకని మనలో మనం చూసుకోగలగాలి. చూసుకున్న తర్వాత ఇంక ఈ సృష్టి అంతా అదే కనిపిస్తుంది, ఇంకేం కనిపించదు. అవును. అంటే ఇంత మనం అర్థం చేసుకోవాలి అని అంటే సామూహికంగా కూర్చొని మనం ఇంతమంది ఒక దగ్గర ఉన్నాము అంటే వాస్తవం అమ్మ, నిజంగా మీరు అన్నది. ఒక్కరం కూర్చొని ఒక పని చేస్తున్నప్పుడు మనకి ఏ రకంగా అనిపించిందో అదే భావనలో వెళ్తాం. ఫోకస్ అనేది ఒక 10 మంది ఉన్నప్పుడు ఒక్కొక్కరి అనుభవం ఒక్కొక్క రకంగా అది ఒక మంచి వేలో ముందుకెళ్తుంది. నిజంగా సంతోషం అమ్మ. చాలా మంచి ఆలోచన మీరు చేస్తున్న, అంటే ఒక రకంగా లోక కళ్యాణం కోసమే మీరు చేస్తున్న ఈ హోమాలు కూడా. ధన్యవాదాలమ్మా. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.